నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వి నాగనాథ్ గారు. నమస్తే సార్. సార్, చాలా కేసులు మీరు మీ పరిధిలోకి వచ్చినవి చాలా ఇంటెలిజెన్స్తో చాలా బాగా వాటిని రెక్టిఫై చేసి వాళ్ళకి ట్రీట్మెంట్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఇప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే, సొసైటీలో చాలా కాలంగా చాలామంది మీడియా ముందుకు వస్తున్నారు. ఎలా అంటే వాళ్ళతో ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు. అమ్మాయిలు అబ్బాయిలతో రిలేషన్షిప్ ఒక మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఒక జర్నీలోని వాళ్ళు అంటే వాళ్ళతో జర్నీ జరుగుతుంది, ఈ టైప్ ఆఫ్ జర్నీ జరుగుతుంది అని చెప్పి పక్క వాళ్ళకు కూడా తెలియదు, వాళ్ళ ఫ్రెండ్స్కే తెలియదు. అలాంటి జర్నీ చేస్తూ ఉంటారు. అప్పుడు ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఇవేమి గుర్తురావు. ఆ జర్నీలో వాళ్ళు ఎంతలా దిగజారిపోతున్నారు అంటే, మ్యారేజ్కి మనం ఒక సెక్స్ అనేది మ్యారేజ్ తర్వాతే చేయాలి అనుకుని ఒక కట్టుబాటు ఉన్న ఇండియా లాంటి దేశంలో మ్యారేజ్కి ముందే ఇవన్నీ ఎలా శృంగారం సంభోగం కూడా సిగ్గుపడేలా వీళ్ళ బిహేవియర్లు ఉంటున్నాయి. అవన్నీ వీడియోస్ రూపంలో కూడా కనిపిస్తున్నాయి. మనకి రీసెంట్గా ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ మీ వీడియోలు చూడడానికి నాకు సిగ్గేస్తుంది అమ్మాయిలు అని చెప్పుకొని బాధపడిన సిచ్యువేషన్ కూడా ఉంది. సో వీళ్ళు ఇక్కడతో అవుతున్నారా? ఫస్ట్ పోలీస్ స్టేషన్ కంటే, నాకు అన్యాయం జరిగింది అని పోలీస్ స్టేషన్ కంటే ముందు మీడియా వరకు వెళ్ళి మీడియాతో పంచుకొని మొత్తం వాళ్ళ లైఫ్ని వాళ్ళే ఒక సొసైటీ ముందు పెట్టేస్తున్నారు. అసలు వీళ్ళు ఎలా వెళ్తున్నారు సార్? మైండ్ సెట్ ఏంటి? ఎందుకు ఇలా తప్పుద్రోవ పడుతున్నారు? అంటే మీరు తప్పుదో అంటున్నారు కానీ వాళ్ళది కరెక్ట్ అనుకుంటారు. ఎందుకంటే మీరు అడిగిన దాంట్లో మర్మం ఏంటంటే, చాలామంది స్నేహితుల్లాగా ఉంటారు. ఆ స్నేహం కాస్త మళ్ళీ ఒక ఇంటిమెసీ లెవెల్కి తీసుకెళ్తుంది. ఈ ఇంటిమెసీ లెవెల్ నుంచి బౌండరీస్ని కూడా బ్రేక్ చేసే లెవెల్కి తీసుకెళ్తుంది. బౌండరీస్తో పాటు నార్మ్స్ ఎథిక్స్ అన్ని కూడా బ్రేక్ చేసే స్టేజ్కి వెళ్ళిపోతారు అమ్మాయిలు. అప్పుడు ప్రపంచం అవసరం లేదు వాళ్ళకి, తల్లిదండ్రులు అవసరం లేదు, మీడియా అస్సలు అవసరం లేదు, అదేనా? కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ అదే మగపిల్లలు మీద వీళ్ళు కేసు ఫైల్ చేస్తున్నారు. ఏమని? రేప్, మాలెస్టేషన్ కేసెస్ ఫైల్ చేస్తున్నారు. సో ఇందులో మనం కేటగరైజ్ చేయాల్సి వస్తుంది. మనం అందరినీ జనరలైజ్ చేయలేము. బట్ కేటగరైజ్ చేస్తే, నేను రీసెంట్గా ఒక సెలబ్రిటీ ఫిల్మ్ సెలబ్రిటీ కూడా ఇటువంటి లీగల్ అఫెన్సెస్ని ఫేస్ చేసినప్పుడు అతన్ని పార్ట్నర్ అని క్లెయిమ్ చేసినటువంటి అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి నా దగ్గర ఫోన్ చేసి మాట్లాడింది. ఒక లైవ్ ఛానల్లో చూసినాను. ఆమెను నేను అడిగాను అనమాట, ఎందుకు ఒక 7-8 ఇయర్స్ తర్వాత ఎందుకు ఇట్లాంటి యూటర్న్ తీసుకున్నారని అడిగితే ఆమె చెప్పిన ఆన్సర్ ఏంటి తెలుసా? నేను ఇలా యూటర్న్ తీసుకొని ఆ వ్యక్తిని రోడ్డు మీద తీసుకొస్తానని అతను ఊహించలేదు. నడిచిన రోజులు నడిచింది. ఆ తర్వాత నేను డీగ్లామర్ అయిపోయాను. కొత్తగా గ్లామరస్గా ఉన్న అమ్మాయితోని అతను రిలేషన్ పెట్టుకున్నాడు, నన్ను తీసి పక్కన పెట్టాడు అని ఆమె చెప్పింది. అందులో చూడండి ఎంత బ్లంట్గా చెప్పిందంటే, he didn't expect that I am definitely I'll come and appear in the media to exploit all the relations. విచిత్రం ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో ఈ 7 years కూడా ఎటువంటి కండిషన్స్ లేవు, బయాలజికల్ కండిషన్స్ లేవు, సెక్షువల్ కండిషన్స్ ఏమి లేవు. దే హ్యాడ్ ఎవ్రీథింగ్ వాట్ జనరలీ వైఫ్ అండ్ హస్బెండ్ సపోజ్ టు హ్యావ్ ఆఫ్టర్ ద మ్యారేజ్. ఓకే. కానీ ఇందులో వీళ్ళ స్పెసిఫిక్ మైండ్ సెట్ అన్నప్పుడు మనం కేటగరైజ్ చేయాల్సి వస్తుందండి. చాలామంది ఆడవాళ్ళలో డామినెంట్, అర్థమేనండి, వాళ్ళు డబ్బు కోసం చేయరు ఈ ట్రిక్స్, డామినేషన్ కోసం చేస్తారు. అథారిటీ అండ్ డామినేషన్. అథారిటీ ఆఫ్ వాట్? వాళ్ళ మాట అవతల వాళ్ళు వినాలి, వాళ్ళ మాట లేదా వాళ్ళ ఐడియాస్, వాళ్ళ డెసిషన్స్ కూడా అథారిటేటివ్ ఉండాలి. సో వాళ్ళు ఎప్పుడు కూడా ఈ డొసైల్ కన్వెన్షనల్ లైఫ్ స్టైల్ వాళ్ళు ఇష్టపడరు. ఇది వన్ కేటగిరీ ఆఫ్ ఉమెన్. రెండో వాళ్ళు ఎవరు ఉంటారంటే దోస్ హూ ఆర్ వెరీ మచ్ ఎమోషనల్లీ ఇన్సెక్యూర్డ్. అంటే వాళ్ళు ఒక వ్యక్తితో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఇంకోళ్ళతో చనువుగా ఉన్నా, మాట్లాడినా, లేకపోతే వీళ్ళని కొంచెం నెగ్లెక్ట్ చేసినా వీళ్ళు తీవ్రమైనటువంటి మనస్తాపాన్ని చెందిపోతారు. మనస్తాపం చెందడం వెనక కూడా వీళ్ళలో ఒక రాడికల్ నేచర్ ఏముంటుందంటే, అవతల వ్యక్తితోని ఉన్నప్పుడు వాళ్ళు సభ్య సమాజంతో ప్రపంచంతో యుద్ధం చేసేవాళ్ళు ఒక్కసారి యూటర్న్ తీసుకొని అదే వ్యక్తిని
వాడు చనిపోతే బాగుండు, నాశనం అయిపోతే బాగుండు అనేటువంటి యూటర్న్ తీసుకున్నటువంటి సైకి ఉంటుంది. సో వీళ్ళ లోపల వీళ్ళ బయట మాట్లాడే ఎమోషనల్ ఆస్పెక్ట్స్ని, వాళ్ళ సాఫ్ట్ వర్డ్స్ని కనుక మనం చూసుకుంటే, వాళ్ళు చేసినటువంటి పనులు, వాళ్ళ గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు అక్కడెక్కడ కూడా మ్యాచ్ కావు. సో వీళ్ళ కూడా పర్సనాలిటీ ఏముంది అక్కడ, వాళ్ళ పర్సనాలిటీ వాట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ పీపుల్ ఆర్ అంటే డెఫినెట్లీ దే హ్యావ్ ఎ టెండెన్సీ ఆఫ్ క్రుయాలిటీ. ఓకే, అది క్రుయాలిటీ ఎట్లాంటి, మిమ్మల్ని కత్తితోనో ఆయుధంతోనో రివాల్వర్తోనో పొడిచే క్రుయాలిటీ కాదు, ప్యూర్ సైకలాజికల్ వెంజెన్స్, అంటే కక్ష సాధింపు మానసిక స్థితి అది. ఓకే, వీళ్ళకి సెక్షువల్ సైకిజం ఎంతవరకు ఉంటుంది అంటే ఆఫ్టర్ వీళ్ళు విడిపోయిన తర్వాత పార్ట్నర్తో ఇప్పుడు ఎవరైతే కలిసి ఉంటారో వాళ్ళ మీద సెక్షువల్ సైకిజం నేను వాళ్ళని అడిగాను మేడం, ఇట్లా రోడ్డు మీదకి వచ్చి మీడియా ముందుకు వచ్చి హంగామా చేసి నన్ను మాలెస్టేషన్ చేశారు, నన్ను రేప్ చేశారు, ఇట్లా మాట్లాడిన అమ్మాయిలు ఉంటారు కదా, ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇంటిమెసీ రిలేషన్ తర్వాత వాళ్ళు ఎక్కువగా అసలు వాళ్ళ రొమాంటిక్ నేచరే లేదు వాళ్ళకి అసలు. దే ఆర్ నాట్ రొమాంటిక్ ఈవెన్ డ్యూరింగ్ ద రిలేషన్ ఆర్ ఇన్ టు గుడ్ టర్మ్స్. When they are into good terms also, they are always seeking what? Insecurity. వీడు నా దగ్గర నుంచి ఎక్కడ వెళ్ళిపోతాడో, వీడు నాకు దూరం అయిపోతాడేమో, నన్ను వదిలేస్తాడేమో, నాకన్నా అందమైన అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతాడేమో. ఎందుకంటే ఏజ్ ఫ్యాక్టర్ కదా మేడం. ఇప్పుడు 7-8 ఉన్న తర్వాత ఆ బయాలజికల్ ఇంటిమసీ బోర్ కొట్టిండొచ్చు, లేకపోతే వాళ్ళ ఫిజికల్ చేంజెస్ ఏమైనా రావచ్చు, ఒకప్పుడు ఉన్నటువంటి గ్లామర్ లేకపోవచ్చు, బాడీలో ఒబేస్ వచ్చి ఉండొచ్చు. ఇవన్నీ కూడా వాళ్ళు ఫీల్ అవుతారు ఎక్కువగా. ఆ పార్ట్నర్ ఫీల్ అయిన దానికన్నా ఎక్కువగా వీళ్ళలో నేను చూసింది ఏంటంటే వీళ్ళు అది ఎక్కువగా ఫీల్ అయిపోతారు. అది ఎక్కువ ఫీల్ అయిపోయి ఎప్పుడు కూడా అవతల వాళ్ళని సైకలాజికల్గా బౌండరీస్ క్రియేట్ చేసి ఆ బౌండరీస్ ఉంచడానికి ట్రై చేస్తారు. కానీ మగవాళ్ళ సైకాలజీ కూడా ఒక స్పెషల్ సైకాలజీ ఉంటుంది కదా. వాళ్ళకి సెక్షువల్ ఇంటరాక్షన్ తర్వాత మగవాళ్ళకు ఉండే మైండ్ సెట్ 10 అందరిని అనట్లేదు, ఒక 10 మందిలో 6 మంది వాళ్ళు మారే ఛాన్స్ ఉంటుంది. బిఫోర్ సెక్షువల్ ఇంటరాక్షన్ విత్ ద పార్ట్నర్ ఆర్ విత్ ద గర్ల్ ఫ్రెండ్, దేర్ పొసెసివ్నెస్, their surrenderness, their creative way of impressing the girl, paying attention will be definitely modified after intercourse. Once the physicalities, the sexualities goes to the saturation level, either saturation level or boredom. ఒకటి ఈమె చూడడానికి అందంగా ఉంది తప్ప షీ ఈజ్ నాట్ ఎ గుడ్ పర్ఫార్మర్ ఆన్ ద బెడ్ అన్న మైండ్ సెట్ ఉన్న మగవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఈ 2 స్టేజెస్కి వచ్చిన తర్వాత చాలామంది మగవాళ్ళు అమ్మాయిలకు దూరం అవుతారు. 10 మందిలో 6 అబ్బాయిలని చెప్తున్నాను, నేను అందరిని అనట్లేదు. వీళ్ళు దూరం అయ్యడానికి ఫిజికల్ రీజన్స్ చెప్తున్నాను ఇవన్నీ. కానీ నిజంగా ఒక ఎమోషనల్ బాండేజ్ రిలేషన్ ఎట్లా స్టార్ట్ అవుతుంది, ఫిజికల్గానే స్టార్ట్ అవుతుంది. వాడు ఎంత పెద్ద తురుంకానైనా, అమ్మాయి ఎంత పెద్దగా ఇదైనా అందగత్త అయినా ఫస్ట్ ఫిజికాలిటీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫిజికల్ లెవెల్, హార్మోనల్ లెవెల్, బయాలజికల్ లెవెల్ స్టార్ట్ అవుతుంది. బట్ ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం అన్నది అండర్స్టాండింగ్, ఎంపతి, అటెన్షన్, కైండ్నెస్, ఎక్స్చేంజ్ ఆఫ్ గిఫ్ట్స్, ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్, వీటిని మనము వాల్యూస్లో కన్వర్ట్ చేస్తాం. మీరన్న వాళ్ళందరూ కూడా ఈ వాల్యూ బేస్డ్ ఉమెన్ కాదు. ఓకే, పోనీ డబ్బు మనుషులా కాదు, వాళ్ళకి అధికారం, వాళ్ళ పార్ట్నర్ జుట్టు మన చేతిలో ఉండాలి. ఒకవేళ వీడు నన్ను కాదని ఇంకోటి చేసుకుంటే వీడు నాశనం అయిపోవాలి, వీడు చచ్చిపోవాలి. ఓకే, ఇక్కడ వాళ్ళకి ఎలాంటి క్రిమినల్ ట్రిక్స్ ట్రై చేస్తాం, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. బికాజ్ ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయికి దూరం అయ్యారు ఏదో కారణాల వల్ల. జనరల్గా మన సినిమాలో ఏం చూస్తాం, అమ్మాయి తెగ బాధపడిపోతున్నట్టు, ఏడుస్తున్నట్టు, అబ్బాయి బాధపడుతున్నట్టు చూస్తాం. ఇక్కడ ఇది ఆ సినిమాలకి సెట్ కాదు. ఇదంతా కూడా వార్ ఎట్లా అంటే మెంటల్గా టార్చర్ చేయడం. వాళ్ళ మెయిన్ ఏంటంటే సోషల్ గిల్ట్ అంటారు మేడం. వన్ మైండ్ సెట్ మైండ్ గేమ్ ఏంటంటే సోషల్ గిల్ట్. మిమ్మల్ని సభ్య సమాజంలో తీసుకొచ్చి మీరు ఆల్రెడీ ఒక ఐడెంటిటీ ఉన్న దీంట్లో ఉంటారు. మొన్న రీసెంట్గా కూడా చూడండి, తెలంగాణలో ఒక ఎస్ఐ సూసైడ్ చేసుకుని చనిపోయాడు. కారణాలు చాలా వచ్చినాయి. అందులో పోలీస్ డిపార్ట్మెంట్ రివీల్ చేసినటువంటి ఫ్యాక్ట్స్లో ఏంటంటే ఒక అమ్మాయి లవ్ చేశాడు, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయిన తర్వాత పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని ఏదో చెప్పిన తర్వాత ఆ అమ్మాయి బ్లాక్మెయిల్ చేస్తాను, నేను మీడియాకి వెళ్తాను, పోలీస్ డిపార్ట్మెంట్లో నేను పరువు తీస్తాను అని బెదిరించడం స్టార్ట్ చేసింది. చాలా కష్టపడి చాలా పేద కుటుంబం నుంచి వచ్చి అతను స్ట్రగుల్ చేసి ఎస్ఐ అయ్యాడు. ఈ రేపొద్దున పరుగు పోతుంది అనుకున్నాడేమో కానీ ఆయన రివాల్వర్తో షూట్ చేసుకున్నాడు అన్నది కథనం. అది యాక్చువల్లీ జరిగినటువంటి వచ్చింది. కానీ ఆ అమ్మాయి మీద ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆ అమ్మాయి మీద ఆల్రెడీ ఇట్లాంటివి ఈ ట్రాప్ మెన్ అంటే మగవాళ్ళని లవ్ పేరు మీద ట్రాప్ చేసినటువంటి 11 కేసులో 16 కేసులు ఏవో. అంటే ఆ అమ్మాయి మనీ కోసం చేసిందా, అధికారం కోసమే చేసిందా? ఇక్కడ ఈ కేటగిరీ అదే చెప్తున్నాను. ఈ కేటగిరీ అమ్మాయి చాలా మందిని బ్లాక్మెయిల్ చేసింది.
ఓకే. ఒకటి మ్యారేజ్కి బ్లాక్మెయిల్ చేసింది. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఇందులో మీరు మగవాళ్ళ మెంటాలిటీ కూడా చూడాలి కదా. నువ్వు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేనప్పుడు నువ్వు ఒక అమ్మాయితోని ఇంటిమేట్ రిలేషన్ మెయింటైన్ చేసిన తర్వాత ఆ అమ్మాయి రేపు పొద్దున రిలీజన్ని తీసుకురావచ్చు. ఇంటర్ రిలీజన్ లాస్ట్లో పోతుంది, ఇంటర్ క్యాస్ట్ అడ్వాంటేజెస్ తీసుకుంటుంది, లేకపోతే రీజనల్ ఫీలింగ్ తీసుకొస్తుంది, ఏదైనా జరగచ్చు కదా. సో వీళ్ళిద్దరు డీప్లీ ట్యాండ్ ఇంటూ సెక్షువాలిటీ, దే ఫర్గట్ ఆల్ ద ఫ్యాక్ట్స్ అండ్ కాన్సిక్వెన్సెస్. ఇక్కడ జరిగింది అది. సో చాలామంది అమ్మాయిలు మీరు అడిగిన యాంగిల్లో చూసుకుంటే వాళ్ళు ఇన్సెక్యూరిటీ, ఆ పొసెసివ్నెస్ అండ్ లో సెల్ఫ్ ఎస్టీమ్, ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఈ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళే వీళ్ళు యూటర్న్ తీసుకుంటే, వీళ్ళు కనుక రివర్స్ అయితే వాళ్ళు ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతారు. చాలామంది మగవాళ్ళు తర్వాత సరెండర్ అవ్వడానికి వెళ్ళిన వాళ్ళు కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. రీజన్ ఏంటి అంటే ఈ గ్యాప్లో ఈ అబ్బాయి వేరే అమ్మాయితో తిరిగాడు అన్న ఒక పొసెసివ్ థాట్ని, నెగ్లెక్టెడ్ థాట్ని ఆమె కన్సిడర్ చేసి లీగల్ అంటే కోర్టు వరకు వెళ్ళి ఇప్పుడు కోర్టులో కొట్లాడుతున్నారు. సో అమ్మాయిలు ఈ మైండ్ సెట్ ఉన్న అమ్మాయిల్లో చాలామందికి కూడా పర్సనాలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ మైండ్ సెట్ మీకు తెలిసిపోతుంది. చాలా పొసెసివ్ ఉంటారు, వాళ్ళ బిలాంగింగ్స్ ఎవరిని రానియరు, వాళ్ళ వస్తువులు ఎవరికి షేర్ చేయరు, కన్జర్వేటివ్ మైండ్ సెట్ ఉంటారు, ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయరు. ప్లస్ వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు, వస్తువులు అనుకున్నప్పుడు వాళ్ళు ఇంకొకళ్ళు రానియరు. సో ఈ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు చాలామంది అమ్మాయిలు ఒక్కసారి వాళ్ళు ఏమైనా నమ్మినా, వాళ్ళతో రిలేషన్స్లో ఉన్నా అదే వాళ్ళకి లైఫ్ టైం కమిట్మెంట్ కింద భావిస్తారు. కానీ అందరు మగవాళ్ళు ఒకటే మైండ్ సెట్తో అమ్మాయిని లవ్ చేయరు కదా. వాళ్ళ మోటివ్, వాళ్ళ డిజైర్ వేరే ఉండొచ్చు. ఈ రెండు క్లాషెస్లో ఎక్కువగా ఈ మధ్యకాలంలో మీరు చెప్పిన వాళ్ళలో మీడియాని అవసరమైతే వాడుకుంటారు, మీడియాకి వచ్చి రాని అబద్ధాలు చెప్తారు. మీడియా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కూడా చాలా అబద్ధాలు చెప్పారు, వాళ్ళకి నిజాలు ఇవన్నీ కూడా వాస్తవాలు. రీసెంట్గా మనం సెలబ్రిటీస్ కూడా చాలా చూసాం. ఫ్యాక్ట్స్ వేరు, వాళ్ళ ప్రొజెక్షన్స్ వేరు. సో ఇవన్నిటి మధ్యలో చూసుకుంటే మాత్రం ఒకటి కామన్గా ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నారు అన్నప్పుడు మీ 90% డిజైర్ పక్కా మీరు మీ ఇద్దరి మధ్యలో ఇంటిమెసీ లెవెల్ పెరగక ముందర మీరు ఎక్స్ప్రెస్ చేసుకుంటే బెటర్. ఒక్కొక్కళ్ళు మ్యూచువల్గా ఏం కోరుకుంటున్నారు, అసలు వాళ్ళ పర్పస్ ఆఫ్ రిలేషన్ ఏంటి, ఏ కారణాల వల్ల వాళ్ళు ఇద్దరు క్లోజ్ అయ్యారు. సో కొంతమంది ఎక్స్పెరిమెంట్ కోసం కూడా మగవాళ్ళు అమ్మాయిలతోని ఇట్లా రిలేషన్ మెయింటైన్ చేసి వాళ్ళు కూడా ఉంటారు. బిఫోర్ మ్యారేజ్, నేను ఇందాక కూడా చెప్పాను కదా, బిఫోర్ మ్యారేజ్ ఒక ఎక్స్పెరిమెంట్ కావాలనుకున్న వాళ్ళు కూడా చాలామంది అబ్బాయిలు తొందరపాటుతనంతో రిలేషన్స్లోకి వెళ్ళి ఆ ఫిజికల్ ఇంటరాక్షన్కి ట్రై చేస్తారు. కానీ అమ్మాయి ఇంటెలిజెన్స్ అమ్మాయికి ఉంటుంది కదా, అమ్మాయికి ఒక సైకి ఉంటుంది కదా, ఆ అమ్మాయికి కూడా ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది కదా. సో ఇవి రెండు మనం సభ్య సమాజంలో చాలా మటుకు చూస్తే చాలామంది ఈ మధ్యకాలంలో బలైన వాళ్ళు మగవాళ్ళు. చట్టాలను అడ్డం పెట్టి మగవాళ్ళని కోర్టుకు లాగి ఆ తర్వాత ఇక రకరకాల సెటిల్మెంట్ అనేవన్నీ చేశారు. సో మగవాళ్ళు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడున్న సమాజంలో అన్నీ ఓపెన్గా ఉన్నాయి, అమ్మాయిలు కూడా చాలా ఓపెన్గా ఉన్నారు. పెళ్ళిళ్ళు చేసుకుంటే కూడా వాళ్ళకి H1 వీసా ఉందా, ఇండియాలో ఇల్లు ఉందా లేదా, ఇల్లుకి ఈఎంఐలు క్లియర్ అయినాయా లేదా, ఇవన్నీ చూసుకొని చేసుకుంటున్నారు. అమ్మాయిలు ఆ విషయంలో చాలా క్లియర్ ఉన్నారు. అలాంటప్పుడు మీరు ఒక అమ్మాయితో ఇంటిమెసీ పెంచుకుంటున్నప్పుడు మీ మోటివ్ ఏంటో చెప్పండి. అమ్మాయి రిజెక్ట్ చేస్తే వదిలేయండి. మీరు లేనిపోని ఇంటెలిజెన్స్ వాడి రకరకాలుగా కన్విన్స్ కాకపోవడం, కొంతమంది అమ్మాయిలు చాలా మటుకు వాళ్ళతో డబ్బులు ఖర్చు పెట్టించి గిఫ్ట్లు తీసుకొని వదిలేస్తారు. అట్లా వదిలేశారు అని క్లెయిమ్ చేస్తేనే కదా వరంగల్లో వాడు యాసిడ్ పోసాడు. ఆ పిల్లవాడు చెప్పిన కారణం ఏంటంటే, నన్ను వాడుకుంది, వాళ్ళ ఫ్యామిలీ వాడుకుంది, 80,000 ఏదో ఖర్చు పెట్టించారు. ఇవన్నీ ఆ పిల్లవాడు చెప్పిన కారణాలు. అవి ఎంతవరకు నిజాలో తెలియదు. బట్ చాలామంది మగవాళ్ళు ఫ్రస్ట్రేట్ అవుతారు కదా. ఈ ఫ్రస్ట్రేషన్ వెంట కారణం ఏంటంటే, వీళ్ళు తొందరగా దే వాంట్ టు రీచ్ దేర్ సెక్షువాలిటీ విత్ ద పార్ట్నర్. ఓకే, వీళ్ళ మీరు టార్గెట్ రీచ్ కానప్పుడు ఆబ్వియస్లీ మీరు అబ్సెస్ అయిపోతారు కదా. మీరు కావాల్సింది మీకు దొరకనప్పుడు యూ విల్ బి ఫ్రస్ట్రేటెడ్, మీ కాన్సన్ట్రేషన్ పోతుంది. సో ఇవన్నీ విషయాల్లో మీరు ట్రాన్స్పరెంట్గా ఓపెన్గా ఉండడం వల్ల జరిగే బెనిఫిట్స్ కానీ బెటర్ కాన్సిక్వెన్సెస్ కానీ, మీరు ఇంటెలిజెంట్గా మేనేజ్ చేయగలను అనే ఒక ఇంట్రోవర్ట్ ఇంటెలిజెన్స్ని కనుక మీరు వాడారంటే, సో డెఫినెట్లీ కాన్సిక్వెన్సెస్ రిపర్కషన్స్ విల్ బి డేంజరస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.